సాధారణంగా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు, రైల్వే, సినిమా టికెట్లు కూడా అందుబాటులోకి. టెక్స్ట్ చేయలేని వారి కోసం వాయిస్ సేవలు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఇక్కడ కావాల్సినటువంటి అంశం ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇప్పుడు రైల్వే టికెట్లు ఆల్రెడీ ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్ ఉంది. సినిమా టికెట్లకు బోలెడన్ని ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముకోవాల్సిన పని ఏంటి, రైల్వే టికెట్లు అమ్ముకోవాల్సిన పని ఏంటి? ప్రజలకు కావాల్సింది ఏంటి? నేను సో ఇయర్లో సో చదివానండి యూనివర్సిటీలో, నా మార్క్ లిస్ట్ కావాలి, దెన్ పంపించేయాలి. అట్లాగే నేను సో యూనివర్సిటీలో సో కాలేజీలో సో ఇయర్ చదివాను, నా స్టడీ సర్టిఫికేట్ కావాలి, పంపించేయాలి. అయ్యా నా అడ్రస్ సో నా క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అది వచ్చేసేటట్టు ఉండాలి. అయ్యా నా ఇంటి అడ్రస్ ఇది, నా ఇంటికి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ కావాలి అంటే వచ్చేసేయాలి. ఇవి ప్రభుత్వం చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సేవలేంటి, అందించే సేవలేంటి ఇవి. అట్లాగే కరెంటు ప్రాబ్లం వస్తుంది, దాంట్లో కరెంట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వగానే రియాక్ట్ అయ్యేటట్టు ఉండాలి. కరెంటు బిల్లులు తీసుకోవడం కానీ, అట్లాగే ఇంటి పన్ను కట్టించుకోవడం కానీ, ఇది అందులో పెట్టండి, తప్పే లేదు. కానీ అసలు విషయం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాల్సింది వాట్సప్ సర్వీసెస్ అనేటటువంటిది ఏది పడితే అది చేర్చేసి దాన్ని ఒక కమర్షియల్ మార్కెట్ సిస్టమ్ కిందకి కాకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నీ అందులో ఉండేటట్టు చూస్తే బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంచడమే మంచిదే, ఎందుకంటే టీటీడీకి సపరేట్గా ఉంది వాళ్ళ యాప్, దాని ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ఇందులో కూడా పెట్టడం వల్ల అదనపు అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంగమే కాబట్టి తప్పేం లేదు.